హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సరంజ్ గారి బాలకృష్ణ గారి సినిమాల గురించి ఒకసారి చెప్తాను. చాలామంది బాలకృష్ణ గారి సినిమాలు గురించి బాగా నెగిటివ్ చేస్తున్నారండి. జయసింహ హిట్ కాదంటున్నారు, డిక్టేటర్ హిట్ కాదంటున్నారు, లక్ష్మీనరసింహ హిట్ కాదంటున్నారు, చెన్నకేశ్వరరెడ్డి హిట్ కాదంటున్నారు, గొప్పిటల్లుడు హిట్ కాదంటున్నారు. ఎందుకో అర్థమవుతలేదు ఈ పేక్ పబ్లిసిటీ. చెన్నకేశ్వరరావు ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్, లక్ష్మీనరసింహ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్, అవి కూడా హిట్ కాదంటున్నారు. డిక్టేటర్ సూపర్ హిట్, జయసింహం సంక్రాంతి విన్నర్. కొద్దిగా ఆలోచించాలి. అవతల నెగిటివ్ చేస్తామంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. చిరంజీవి గారి కెరీర్లో గత 30 సంవత్సరాలు బట్టి 13 ఇట్లు ఉన్నాయి. యావరేజ్ ఇట్లు వేసినా సరే అది వాస్తవం, మీరు చెక్ చేసుకోండి వెళ్ళి. అంతేగాని అబద్ధాలు ఆడేసి మన ఇష్టసారిగా మాట్లాడితే అది నిజమైపోదు. 1996లో వచ్చిన సినిమా బాలకృష్ణ సినిమా వంశానికి ఒక్కడు హిట్ కాదంటండి. మరి ఏం చెప్పినా మరి వీళ్ళతోని కింద నెగిటివ్ కామెంట్లు. బాలకృష్ణ కెరీర్ అంత అయిపోయినా జరంటే 100 కోట్ల షేరు 200 కోట్లకి గ్రాష్ కొట్టలేరండి కొందరు. ఆల్రెడీ 100 కోట్ల షేరు 200 కోట్లకి గ్రాష్ కొట్టారు. చిరంజీవి గారికి 300 కోట్ల బొమ్మ పడింది కాబట్టి బాలకృష్ణ రావు అతి త్వరలో అది కూడా కొడతారు. చూస్తానండి. మీకులా పేకేసుకోరు. 185 కోట్లు వస్తే 300 కోట్లు గ్రాస్ వేసుకున్నారు. 75 కోట్లు వస్తే 100 కోట్లు షేర్ వేసుకున్నారు. ఖైదీ 150కి పేక్ అన్నది బాలకృష్ణ గారు అసలు ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేయరు. ఎంత వస్తే అంత మీరు గొప్పలకు పోయి పేక్ పబ్లిసిటీ చేసి ఉంటారు. మీ నిర్మాతలు ఉంటారు మీ సినిమాలు తీసి. అంత పేకు తెలీదా జనాలకి? జనాల అమాయకులు ఈ రోజుల్లో ఇలా గ్లూగుల్లో కొడితే ఇలా వచ్చేస్తుంది. సరే, మీ చిరంజీవి గారి కెరీర్ అంతా అయిపోయినాయి. బాలకృష్ణ కొట్టిన ఇట్లు కొట్టమని. బాలకృష్ణ దాదాపు 72 ఇట్లు కొట్టారు. మీ చిరంజీవి గారికి అన్నీ కలిపి 50 ఇట్లు ఉన్నాయి. జీవితం అంతా అయిపోయినా ఇంక గట్టిగా తీస్తే చిరంజీవి గారు 10 సినిమాలు తీస్తారు. 10 సినిమాలు ఇట్లు కొట్ల 60లో వస్తున్నారు. కొట్టమని చూద్దాం. బాలకృష్ణ కొట్టినండి ఇట్లు. గత 30 సంవత్సరాలు బట్టి బాలకృష్ణలో 2 ఇండస్ట్రీ ఇట్లు ఉన్నాయి. క్లీన్ ఇండస్ట్రీ ఇట్లు, సౌత్ ఇండియా ఇండస్ట్రీ ఇట్లు. మరి చిరంజీవి గారికి ఒకటో ఉంది, ఇందరూ ఒకటే. అది వాస్తవం కదా? అవాస్తవం అది. ఖైదీ 150 పేకల్స్ని వేసి ఇట్టు కొట్టారు. సరే, మీ ప్రకారంగా ఇట్టు అనుకో. మన శంకరవరప్రసాద్ ఇట్టు గత 10 సంవత్సరాలు బట్టి 3 ఇట్లు, 2 రీమిక్లు, 1 మల్టీ స్టార్ మూవీ. సోలోగా సినిమా తీయడం చేత కాదు. సోలో సినిమా తీయడం చేత కాదు. స్టోరీలు ఎంచుకోవడం చేత కాదు. పక్క వాళ్ళ సినిమాలు బయట ఆడడం వచ్చు మీ ఫ్యాన్స్కి. రాలాక ఒక హిట్ వచ్చింది మన శంకరవరప్రసాద్. దాన్ని పెట్టుకుండి అది ఇదంటే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా. అసలు మీరు దర్శకులో కూడా లేరు. నెంబర్ 1 స్టార్లు ఉన్నారు గత 30 సంవత్సరాలు బట్టి. బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారి తర్వాత మహేష్ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇవన్నీ ఏంటి స్టార్లు కదా? వీళ్ళందరూ మించి మీ చిరంజీవి గొప్పడా? పేక్ గొప్పకి పేక్. నిజం మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు ఎప్పుడో అప్పుడు 1990 వరకు నెంబర్ 1 అంటారు. అది వాస్తవం. ఎన్టీఆర్ గారి తర్వాత నెంబర్ 1 అయ్యేది చిరంజీవి గారు అంట. అది వాస్తవం, ఎవడన్నా ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడు బాలకృష్ణ గారికి మందుల మావి సినిమా ఇండస్ట్రీ హిట్ వచ్చిందో అప్పటి నుంచి రూపురేఖ మారే. లైన్గా 9 ఇట్లు కొట్టడం. అప్పటి నుంచి బాలకృష్ణ గారు నెంబర్ 1 అయ్యారు. అది వాస్తవం. అక్కడి నుంచి చిరంజీవి గారు చాలా డౌన్ అయిపోయారు. మీరు గమనించుకోండి. మీ సినిమాలు మీ లిస్ట్ వెళ్ళి మీరే చెక్ చేసుకోండి. మీరు బాస్ అని రుద్దుదా నిజం అయిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్.